రోజు గుంటూరు నగరంలో నడిబొడ్డులో నా ప్రియమిత్రుడు సుధాకర్ ఆలోకం మిల్క్ డైరీ ఇక్కడ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సుధాకర్ నాకు 35 సంవత్సరాల నుంచి తెలుసు. పల్లెటూరులో పుట్టిన విలువలు గల కుటుంబంలో పెరిగిన వ్యక్తి. కష్టపడి పనిచేయటం అనేది, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయటం, అందరితో కలిసి పనిచేయటం అనేది ఆయన చాలా ఇష్టం. ఆయన ఎంతో ఉన్నత విలువలతో ఈ డైరీని ప్రారంభించాడు. గుంటూరు నగరంలో స్వచ్ఛమైన మిల్క్ దొరకటం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక మంచి ఆశయంతో గుంటూరు ప్రజలకి మంచి కల్తీ లేని పాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మిల్క్ డైరీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. గుంటూరు ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ పాలు తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఒక డాక్టర్గా నేను కోరుకుంటున్నాను. తర్వాత సుధాకర్ గారి కుటుంబం గురించి చెప్పాలంటే ఆయన విలువలతో కూడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. కష్టపడటం ఆయనకి చిన్నప్పటి నుంచి ఇష్టం. అలాంటి వ్యక్తి ఈ డైరీని ప్రారంభించడం చాలా సంతోషం ఉంది. నా మిత్రుడు సుధాకర్ గారు అంచెలంచెలుగా ఎదిగి ఈ మిల్క్ డైరీ ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఈ బ్రాంచెస్ మన ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించాలని కోరుకుంటూ ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఆయన మంచి జరగాలని ఆశిస్తున్నాను. ఒక డైరీని నిర్వర్తించడం చాలా కష్టం. ఎంతోమంది కూడా ప్రారంభించి మధ్యలో ఆపేశారు. కానీ సుధాకర్ మీద నాకు నమ్మకం ఉంది. ఏదైనా కష్టమైంది సులభతరం చేయటం, ఆ సులభతరాన్ని అలవాటు చేసుకోవటం, ఆ అలవాటుని ఆనందంగా చేసుకోవటం, ఆ ఆనందాన్ని నలుగురికి పంచడం అనేది సుధాకర్కి బాగా తెలుసు. కాబట్టి ఇది కష్టమైనా కూడా దీన్ని చాలా ఆనందంగా నిర్వర్తిస్తాడని, ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే సుధాకర్ మీద నాకు అంత నమ్మకం ఉంది. సుధాకర్ ఏది పట్టుకున్నా వదలరు, ఆయన దాన్ని సాధించి తీరుతారు. ఈరోజు ఆలోకం డైరీ మిల్క్ పార్లర్ అనేటువంటిది గత 8 సంవత్సరాల నుంచే మేము స్టార్ట్ చేసాం. అమరావతి మండలం, పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో మాచే నిర్వహించబడతా ఉంది. డైలీ ఒక సుమారు 600 నుంచి 700 లీటర్లు మా ఓన్ మిల్క్ ఉంటాయి అక్కడ. ఇవాళ పశువుల్ని అందరూ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. కాల పరిస్థితులను బట్టి అందరికి కూడా స్వచ్ఛమైన గేదె పాలు, స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు కావాలని కోరుకుంటూ ఉంటాం. అందరూ కూడా పట్టణం వచ్చి స్థిరపడినప్పుడు కూడా గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులమే ఈ టౌన్లో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి స్వచ్ఛమైన పాలు కావాలనేది, ప్రాసెసింగ్ లేకుండా పిండినటువంటి పాలు మనం వెంటనే ఏదైతే గతంలో మనం వెనకటి రోజుల్లో మన ఇంట్లో మనం అయితే వాడుకున్నామో ఆ పద్ధతినే లైక్ చేస్తూ ఉంటారు అందరూ కూడా. పసి పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు కూడా నిత్యం అవసరం కావాల్సిన వస్తువు పాలు. ఈ పాల పట్ల చాలామందికి అవగాహన ఉంది, ఆలోచిస్తున్నారు, కానీ ఆచరణ సాధ్యం కావట్లేదు చాలా వరకు కూడా. ఇది ఇవాళ డైరీ గురించి కూడా చెప్పాలంటే ఇందాక సత్రమల్లి డిఎస్పీ మేదరపేట హనుమంతరావు వచ్చేళ్ళారు. ఆయన కూడా డైరీ నిర్వహించాలంటే చాలా కష్టతరం. కమర్షియల్గానే కాకుండా నేను మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ఉత్సాహంగా ఎవరైతే ఉంటారో డైరీ పట్ల ఉన్నా కూడా నిర్వహణ విషయంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తూ ఉన్నాం. కష్టసుఖాలు ఉంటాయి, కానీ వాటికి మనం కమర్షియల్గా కాకుండా పశువులు ఫస్ట్ ఆరోగ్యం చూసుకోవాలా, వాటికి సరైన పశుగ్రాసాలను ఇవ్వాలా, అదేవిధంగా సరైన ఫీడ్ ఇవ్వాలి, వాటికి మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలా. ఆ విధంగా ఉంచినట్లయితే పాలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి. ఆ పాలని మనం ఈ రోజున వాడుకున్నట్లయితే ముందు హాస్పిటలైజేషన్ ఖర్చులు తగ్గుతాయి అనేది నా భావన, వ్యక్తిగత భావన. ఈ రోజున ఇక్కడ మన అమరావతి రోడ్లో, ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ దగ్గరలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. స్వచ్ఛమైన గేదె పాలు, స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు, అదేవిధంగా నెయ్యి, అదేవిధంగా పెరుగు. ఇక్కడ కొండ పెరుగు మనం ఏదైనా కూడా ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది. ఆచరణ సాధ్యం అవుతుంది చేస్తే మనం అందుబాటులో ఉండే ధరలకే మనం పెడతా ఉన్నాం. డాక్టర్ గారు చెప్పినట్టు ముందు సిటీలో కూడా ఇంకా 2-3 బ్రాంచీలు ఓపెన్ చేసే ఆలోచనలు ఉన్నాం. 6 మాసాల్లో అందరూ కూడా మా ఫ్రెండ్స్కి చెప్పిన తర్వాత చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుంటుందని భుజం తడటం జరిగింది. వారి అందరి యొక్క ఆశీర్వాదంతో మంచి క్వాలిటీ కార్డ్ ఎక్కడ కూడా రాజీ పడం ఈ విధంగా చేయాలని ఒక ఆలోచన. అదేవిధంగా చిన్నపిల్లలు ఏదైనా స్కూల్ నుంచి వస్తూ కూడా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ప్లాన్ చేసాం. దీన్నే ఒక మంచి బ్రాండ్, ఒకటే లోకల్ కంపెనీలు ఏ పడితే వాడి పిల్లల గొంతు నొప్పులు ఇలాంటివి రాకుండా హేమర్ అండ్ ఐస్ క్రీమ్స్ కంపెనీ
1947 నుంచి కూడా ఈ కంపెనీ కొనసాగుతూ ఉంది. అహ్మదాబాద్ గుజరాత్ వాళ్ళది ఇది. ఆ ఒక్క కంపెనీయే పెట్టాం. క్వాలిటీ ఉంటుంది వేరే కాకుండా. అన్ని పాలు కానీ, పెరుగు, నెయ్యి, అదేవిధంగా ఐస్ క్రీమ్స్, వెజిటబుల్ జ్యూసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేము. కావున నగర ప్రజలు ఒక్కసారి ఈ యొక్క స్టాల్ని సందర్శించి ప్రతిరోజు కూడా ఉదయం 5:30 నుండి సాయంకాలం 9:30 వరకు కూడా తెరిచే ఉంటుంది ఈ స్టాలు. ఇది కమర్షియల్గా కాదు, ఖర్చు కాడ వెనకాడకుండా కూడా అందరికి అందుబాటులో ఉంచాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.